నథింగ్. రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. చాలామంది ఇది ఒక కొత్త కంపెనీ అనుకుంటున్నారు. కానీ నథింగ్ కంపెనీని స్థాపించింది వన్ప్లస్ కంపెనీ ఫౌండర్స్లో ఒకరైన కార్ల్ పై. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2013లో స్టార్ట్ అయిన వన్ప్లస్ కంపెనీ 2019 వచ్చేటప్పటికి యాపిల్ అండ్ శాంసంగ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో పోటీ పడే స్థాయికి ఎదిగింది. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ రెండు కంపెనీస్ని దాటిపోయింది కూడా. మరి అలాంటి కంపెనీని స్థాపించిన కార్ల్ పై ఆ కంపెనీ నుండే ఎందుకు వెళ్ళిపోయారు? తిరిగి అదే వన్ప్లస్కి పోటీగా ఈరోజు నథింగ్ కంపెనీని స్థాపించడం వెనుకున్న సీక్రెట్ ఏంటి? 2013లో ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయిన వన్ప్లస్ని కార్ల్ పై తన జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో చాలా తక్కువ టైంలోనే ఇండియన్ ప్రీమియం మొబైల్ సెగ్మెంట్లో వన్ప్లస్ని ఒక టాప్ బ్రాండ్గా మార్చారు. అట్ ద సేమ్ టైం 2020లో ఆయన వన్ప్లస్ నుండి వెళ్ళిపోయాక ఈ కంపెనీ కంటిన్యూస్గా వాళ్ళ మార్కెట్ షేర్ కోల్పోతూ వచ్చింది. అయితే వన్ప్లస్ కంపెనీ ఇంత వేగంగా ఎదగడానికి, అంతే వేగంగా వాళ్ళ మార్కెట్ షేర్ కోల్పోవడానికి కారణాలతో పాటు ఫ్యూచర్లో నథింగ్ కంపెనీ వన్ప్లస్ని బీట్ చేయగలదా లేదా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2013లో పిటులావ్ అనే వ్యక్తి ఒప్పో కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఆయన ఒప్పో కంపెనీలో 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా పనిచేశాక తన ఫ్రెండ్ అయిన కార్ల్ పైతో కలిసి వాళ్ళకి ఫోన్ తయారీలో ఉన్న ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఒక కొత్త కంపెనీ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. సో ఫైనలీ 2013 నవంబర్లో ఒప్పో కంపెనీ నుండి వాళ్ళ జాబ్స్ రిజైన్ చేసి డిసెంబర్లో నెవర్ సెటిల్ అనే స్లోగన్తో వాళ్ళ కొత్త కంపెనీ స్థాపించారు. అదే వన్ప్లస్. నిజానికి వన్ప్లస్ కంపెనీ స్థాపించడం వెనుకున్న ఒక బేసిక్ కీ పాయింట్ ఏంటంటే మార్కెట్లో ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేసే మొబైల్స్ చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మంచి డిజైన్ ఉన్న మొబైల్స్ కూడా ఉన్నాయి. కానీ అట్రాక్టివ్ డిజైన్స్తో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఒక సామాన్యుడు కొనగల ప్రైస్లో పెద్దగా లేవు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూనే వన్ప్లస్ కంపెనీ పుట్టింది. ఈ కంపెనీ స్థాపించిన కొత్తలో వీళ్ళ దగ్గర మొబైల్స్ తయారు చేయడానికి ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ అసలు ఏమీ ఉండేవి కాదు. బట్ వీళ్ళ దగ్గరున్న మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏంటంటే మొబైల్ ఇండస్ట్రీలో వాళ్ళకున్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. గైస్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా నోకియా అండ్ ఒప్పో లాంటి కంపెనీస్లో సుమారు 10 సంవత్సరాల పాటు పనిచేశారంటే మొబైల్ ఇండస్ట్రీ అండ్ కస్టమర్ డిమాండ్స్ మీద వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బికాస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే వన్ప్లస్ కంపెనీ ఏదో ఒక మంచి డిజైన్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం వల్ల సక్సెస్ అయిపోలేదు. మార్కెట్లో ఒక జీనియస్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఫాలో అవ్వడం వల్ల వన్ప్లస్ ఫోన్స్ ఇనిషియల్ డేస్లో ఇంత సక్సెస్ అయ్యాయి. అండ్ ఆ స్ట్రాటజీ ఏంటో కొంతసేపట్లో చెప్తాను. 2013లో వన్ప్లస్ కంపెనీ పెట్టిన పిటులావ్ అండ్ కార్ల్ పై వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేక ఒప్పో కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీస్లో వన్ప్లస్ ఫోన్స్ తయారు చేసేవారు. ఫైనలీ 2014లో వన్ప్లస్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే వన్ప్లస్ 1. అప్పట్లో ఈ ఫోన్స్ చాలా స్పీడ్గా అమ్ముడయ్యాయి. సో ఈ ఫోన్స్ లాంచ్ చేసే టైంకి వన్ప్లస్ కంపెనీ ఒక 50,000 యూనిట్స్ అమ్ముడవుతాయని టార్గెట్ పెట్టుకుంటే దాన్ని దాటేసి 10 లక్షలకి పైగా మొబైల్ ఫోన్స్ అమ్ముడయ్యాయి. దీనికి కారణం ఏంటంటే 2014 టైంకి మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీ ఫోన్స్ కంటే వన్ప్లస్ ఫోన్స్లో బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేది. అయితే ఈ రెండు ఫీచర్స్ చూపించే వన్ప్లస్ కంపెనీ ఇన్ని ఫోన్స్ అమ్మేసిందా అంటే నో. దీని వెనక కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవేంటో చెప్తా చూడండి. స్ట్రాటజీ నెంబర్ 1, గ్రాబింగ్ మార్కెట్ అటెన్షన్. అంటే 2014లో వన్ప్లస్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ ఫోన్ లాంచ్ చేశాక జనాల్లో వాటికి పబ్లిసిటీ అండ్ హైప్ క్రియేట్ చేయడానికి ఇప్పటి వరకు మొబైల్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ చేయని ఒక యూనిక్ స్ట్రాటజీని వన్ప్లస్ కంపెనీ ఇంప్లిమెంట్ చేసింది. అదే స్మాష్ ద పాస్ట్ క్యాంపైన్. ఈ క్యాంపైన్లో విన్ అయిన వాళ్ళకి వన్ప్లస్ కంపెనీ కేవలం $1కే వాళ్ళ ఫోన్ ఇస్తుంది. బేసిక్గా ఈ క్యాంపైన్ రూల్స్ ఏంటంటే వన్ప్లస్ కంపెనీ ఈ క్యాంపైన్ కోసం వాళ్ళకు వస్తున్న అప్లికేషన్స్లో ఒక 100 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈమెయిల్స్ పంపిస్తుంది. ఆ ఈమెయిల్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పాత ఫోన్స్ని పగలగొడుతూ వీడియో షూట్ చేసి అవి ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలి. అలా పోస్ట్ చేసిన వాళ్ళలో కొంతమందిని వన్ప్లస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి $1కే వాళ్ళ ఫోన్స్ ఇస్తుంది. సో ఇవే స్మాష్ ద క్యాంపైన్ యొక్క ఒరిజినల్ రూల్స్. కానీ ఇది చైనాలో ఉన్న చాలా మంది ప్రజలకి సరిగా అర్థం కాక ఈ కాంపిటీషన్ మొదలవక ముందే వేల సంఖ్యలో ప్రజలు వాళ్ళ ఫోన్స్ని పగలకొడుతూ వీడియో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. నిజానికి వన్ప్లస్ కంపెనీ ప్లాన్ చేసింది ఒకటైతే అక్కడ జరిగింది ఇంకొకటి. బికాస్ ప్రజలు పగలగొడుతున్న ఫోన్స్లో యాపిల్ కంపెనీ ఐఫోన్స్ కూడా ఉన్నాయి. సో ఇమీడియట్గా వన్ప్లస్ వాళ్ళ క్యాంపైన్ రూల్స్ మార్చి
పగలగొట్టకుండా వాటిని డొనేట్ చేయమని అనౌన్స్ చేసింది. అయితే ఈ క్యాంపెయిన్ రిజల్ట్ ఏంటి అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. వన్ప్లస్ కంపెనీ ఈ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళ ఫోన్స్ కి మార్కెట్లో హైప్ క్రియేట్ చేయాలనుకుంది. కానీ ఈ క్యాంపెయిన్ ఒక చరిత్రనే సృష్టించింది. ఎలా అంటే 2007లో యాపిల్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు దాన్ని ఇమీడియట్ గా కొన్ని లక్షల మంది ఆర్డర్ చేశారు. అప్పట్లో అది ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి చాలా కంపెనీస్ ట్రై చేశాయి కానీ వర్క్ అవ్వలేదు. కానీ అనుకోకుండా స్టార్ట్ అయిన ఈ క్యాంపెయిన్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది. బికాస్ ఈ క్యాంపెయిన్ కి వచ్చిన హైప్ వల్ల 2007లో యాపిల్ ఐఫోన్ కి వచ్చిన ఆర్డర్స్ కంటే వన్ప్లస్ ఫోన్స్ కి ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి. స్ట్రాటజీ నెంబర్ 2, యూనిక్ ప్రైజింగ్ ప్యాటర్న్. ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. మనం ఒక 4 years బ్యాక్ కి వెళ్తే ఇండియన్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో సిచ్యువేషన్ ఎలా ఉండేది? అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్ అంటే అబవ్ 1 lakh ప్రైస్ లో ఓన్లీ యాపిల్ కంపెనీ ఉంటే, ప్రీమియం సెగ్మెంట్ లో అంటే 50,000 to 1 lakh ప్రైస్ రేంజ్ లో శాంసంగ్ అండ్ యాపిల్ పోటీ పడేవి. అలాగే బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే బిలో 25,000 ప్రైస్ రేంజ్ లో ఒప్పో, వివో, షామీ అండ్ హవాయి లాంటి కంపెనీస్ మేజర్ గా పోటీ పడేవి. కానీ మీరు గమనిస్తే 25,000 to 50,000 ప్రైస్ రేంజ్ లో వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ పెద్దగా ఉండేవి కాదు. ఈ ప్రైస్ రేంజ్ లో శాంసంగ్ వాళ్ళ ఫోన్స్ లాంచ్ చేసిన ఆ ఫోన్ ఫీచర్స్ కి ఆ ప్రైస్ రేంజ్ కి అసలు సంబంధం ఉండేది కాదు. సో ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసి 2 కంపెనీస్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ని లాంచ్ చేశాయి. అవే OnePlus 7 అండ్ Xiaomi 9. నిజానికి ఈ 2 ఫోన్స్ కూడా మంచి క్వాలిటీ అండ్ ఫీచర్స్ తో ఆల్మోస్ట్ ఒకేలా ఉండేవి. కానీ ఈ రెండింటిలో OnePlus 7 క్లియర్ విన్నర్ గా నిలబడింది. అయితే దీనికి కారణం ఏంటంటే Xiaomiతో కంపేర్ చేస్తే OnePlus కంపెనీ వాళ్ళ ఫోన్స్ కి ఇంకా బెటర్ గా మార్కెటింగ్ చేసుకుంది. ఎలా అంటే 2019లో అవెంజర్స్ సిరీస్లో ఎండ్ గేమ్ అనే మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మీకు తెలిసే ఉంటుంది. ఆ మూవీలో మెయిన్ అట్రాక్షన్ అయిన రాబర్ట్ డౌనీ జూనియర్తో వన్ప్లస్ కంపెనీ వాళ్ళ OnePlus 7 మోడల్కి ఇండియా అండ్ చైనాలో ప్రమోషన్స్ చేపించింది. దట్స్ ఇట్. ఆ సంవత్సరంలో అమ్ముడైన ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్లో వన్ప్లస్ కంపెనీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం కావాలంటే ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ చూడండి. 2018 ఇయర్ ఎండింగ్కి ఇండియాలో ఉన్న ప్రీమియం సెగ్మెంట్లో 33% మార్కెట్ షేర్తో సెకండ్ పొజిషన్లో ఉన్న వన్ప్లస్ కంపెనీ 2019 సెకండ్ క్వార్టర్ వచ్చేటప్పటికి 42% మార్కెట్ షేర్తో ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీగా నిలబడింది. సో ఇలా ఒక యూనిక్ ప్రైజింగ్ ప్యాటర్న్తో సబ్ ప్రీమియం కస్టమర్స్ని టార్గెట్ చేసి ఫోన్స్ లాంచ్ చేసిన వన్ప్లస్ కంపెనీ వాళ్ళ బిజినెస్లో 2019 టైంకి ఒక మంచి హైట్ని చూసింది. కానీ ఇది ఎన్నో రోజులు కొనసాగలేదు. 2019 వరకు ప్రీమియం సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్స్గా ఉన్న వన్ప్లస్ రీసెంట్ టైమ్స్లో చాలా డౌన్ఫాల్ చూసింది. అండ్ కస్టమర్స్ వీళ్ళ ఫోన్స్ని కొనాలంటేనే 1-2 సార్లు ఆలోచించే సిచ్యువేషన్కి వచ్చేసారు. అయితే దీనికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రీజన్ నెంబర్ 1, 2019లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వన్ప్లస్ కంపెనీ సడన్గా కరోనా వచ్చిన తర్వాత అన్ని ఫోన్ కంపెనీస్తో పాటు వన్ప్లస్ కంపెనీ సేల్స్ కూడా తగ్గిపోయాయి. సో ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి వన్ప్లస్ కంపెనీ వాళ్ళ ఫోకస్ ప్రీమియం ఫోన్స్ నుండి బడ్జెట్ ఫోన్స్ మీదకి షిఫ్ట్ చేసింది. సో ఇక్కడి నుండే వన్ప్లస్ కంపెనీ పతనం స్టార్ట్ అయింది. ప్రీమియం ఫోన్స్ తయారు చేసి ఒకప్పుడు యాపిల్ అండ్ శాంసంగ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో పోటీ పడిన వన్ప్లస్ని కస్టమర్స్ చాలా మంది ఒక ప్రీమియం బ్రాండ్గానే చూసేవారు. సో అలాంటి కంపెనీ సడన్గా బడ్జెట్ ఫోన్స్ లాంచ్ చేయడం, ప్రీమియం మార్కెట్ మీద సరిగా ఫోకస్ చేయకపోవడంతో స్లోగా ఈ కంపెనీ కస్టమర్స్ ఆలోచనలో ఒక ప్రీమియం బ్రాండ్ నుండి ఒక నార్మల్ బ్రాండ్గా మారిపోయింది. రీజన్ నెంబర్ 2, 2020లో వన్ప్లస్ కంపెనీని స్థాపించిన ఫౌండర్స్లో ఒకరైన కార్లపై ఆ కంపెనీ నుండి శాశ్వతంగా రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయారు. అయితే దీనికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే లాస్ట్ 7 yearsగా ఆయన వన్ప్లస్ కోసమే వర్క్ చేయడం వల్ల తన జీవితంలో వేరే వాటి మీద ఫోకస్ చేయలేకపోయారని అండ్ ప్రెజెంట్ కొన్ని రోజుల పాటు హాలిడే తీసుకుని ఒక కొత్త వెంచర్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఆయన ఈ కంపెనీ నుండి వెళ్ళిపోవడానికి అసలు కారణం ఏంటో చాలా మందికి తెలియదు. బట్ 2020లో అన్అఫీషియల్గా ఆండ్రాయిడ్ సెంట్రల్ అనే ఒక న్యూస్ ఏజెన్సీ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ ప్రకారం వన్ప్లస్ కంపెనీని స్థాపించింది 2 వ్యక్తులైనప్పటికీ కేవలం కార్లపై మాత్రమే ఈ ప్రపంచానికి వన్ప్లస్ ఫౌండర్గా కనిపిస్తున్నారు. సో ఈ కంపెనీలో లీడర్షిప్ కోసం అంతర్గతంగా జరిగిన కొన్ని గొడవల కారణంగా కార్లపై వన్ప్లస్ నుండి బయటకు వెళ్ళిపోయారు. సో రీజన్ ఏదైనప్పటికీ వన్ప్లస్ కంపెనీని స్థాపించడం దగ్గర నుండి దాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఫైనలీ 2020లో ఈ కంపెనీ నుండి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే వన్ప్లస్ కంపెనీని ఒప్పో కంపెనీలో కలిపేశారు. అయితే దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే
OnePlus కంపెనీ ప్రీమియం సెగ్మెంట్ నుండి బడ్జెట్ సెగ్మెంట్లోకి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఒప్పో కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్ నుండి ప్రీమియం సెగ్మెంట్కి ఎంటర్ అవ్వాలనుకుంటుంది. సో ఇలా మ్యూచువల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం ఈ రెండు కంపెనీస్ 2021లో మెర్జ్ అయిపోయాయి. సో ఇది జరిగిన తర్వాతే OnePlus కంపెనీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. లైక్ OnePlus ఒప్పోని కాపీ కొడుతుందని, రెండు ఫోన్స్ ఒకేలా ఉంటున్నాయని, అండ్ OnePlus ఫోన్స్లో క్వాలిటీ కూడా తగ్గుతుందని కస్టమర్స్ చాలా కంప్లైంట్స్ పెడుతున్నారు. సో కార్లపై OnePlus కంపెనీ నుండి వెళ్ళిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఒక కొత్త కంపెనీ స్థాపించారు. అదే నథింగ్. రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా ఈ పేరు చాలా అంటే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2013లో కార్లపై అండ్ పిటిలవ్ ఒప్పో నుండి బయటికి వచ్చి OnePlus స్థాపించేటప్పుడు వాళ్ళకి మార్కెట్ మీద ఎంత నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందో ఇప్పుడు కార్లపైకి అంతకంటే ఎక్కువే ఉంది. అంటే కస్టమర్కి ఎలాంటి ఫోన్స్ కావాలి అండ్ ఆ ఫోన్స్ని ఏ ప్రైస్ రేంజ్లో పెడితే ఎక్కువగా కస్టమర్స్ కొంటారనేది కార్లపైకి చాలా బాగా తెలుసు. అండ్ ఈ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడంలో కార్లపై సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే 2020లో నథింగ్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ ప్రోడక్ట్ ని లాంచ్ చేసింది. అదే నథింగ్ ఇయర్ 1. దీని స్పెసిఫికేషన్స్ కోసం పక్కన పెడితే మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీ ప్రొడక్ట్స్ కి ఈ పర్టికులర్ ప్రొడక్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే డిజైన్. నథింగ్ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ ట్రాన్స్పరెంట్ డిజైన్ ని ఫాలో అవ్వడం వల్ల అవి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. కానీ ఈ ప్రొడక్ట్స్ సక్సెస్ అవ్వడానికి కారణం వాటి ప్రైజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో నథింగ్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అదే నథింగ్ 1. దీని ప్రైస్ 30,000. ఇది మెయిన్ గా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ కొనాలనుకునే సబ్ ప్రీమియం సెగ్మెంట్ మీద ఫోకస్ చేసి నథింగ్ కంపెనీ ఈ ఫోన్ ని లాంచ్ చేసింది. OnePlus కంపెనీ ప్రీమియం సెగ్మెంట్ నుండి బడ్జెట్ సెగ్మెంట్ మీదకి వాళ్ళ ఫోకస్ షిఫ్ట్ చేస్తే నథింగ్ కంపెనీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా సబ్ ప్రీమియం అండ్ ప్రీమియం సెగ్మెంట్ మీద ఫోకస్ చేసి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తుంది. అయితే నథింగ్ కంపెనీ ఈ రేస్లో విన్ అవుతుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం. ఎందుకంటే నథింగ్ కంపెనీ లాంచ్ చేసిన వాళ్ళ ఫస్ట్ ఫోన్ ని ఇప్పటికే 7,50,000 మందికి పైగా కస్టమర్స్ కొన్నారు. కానీ రీసెంట్ గా నథింగ్ లాంచ్ చేసిన నథింగ్ 2 ఫోన్ మీద మాత్రం కస్టమర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బికాస్ ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్స్ కి అండ్ దాని ప్రైస్ కి చాలా తేడా ఉంది. వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయిన నథింగ్ 1 ని లాంచ్ చేసి ఇంత సక్సెస్ అయిన ఈ కంపెనీ నథింగ్ 2 కి మాత్రం ఎందుకంత ప్రైస్ పెట్టిందో వాళ్ళకే తెలియాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవైపు నథింగ్ కంపెనీ గ్లిఫ్ లైటింగ్, ట్రాన్స్పరెంట్ డిజైన్ అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేసి ఈ కంపెనీ స్టార్ట్ అయిన వితిన్ 2 ఇయర్స్లోనే మార్కెట్లో ఒక మంచి ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని స్ట్రాంగ్ బ్రాండ్గా ఎదగడానికి ట్రై చేస్తుంటే, మరోవైపు OnePlus కంపెనీ ప్రతి సంవత్సరం వాళ్ళ మార్కెట్ షేర్ కోల్పోతుంది. రీసెంట్ టైమ్స్లో OnePlus ఫోన్స్లో వస్తున్న డిస్ప్లే ప్రాబ్లమ్స్ అండ్ అప్డేట్ ఇష్యూస్ వల్ల చాలా మంది కస్టమర్స్ OnePlus బ్రాండ్ నుండి ఒక ఆల్టర్నేటివ్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఆ ఆల్టర్నేటివ్ నథింగ్ అయితే అది చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు OnePlus ఆర్ నథింగ్ ఫోన్స్ కొనాలనుకుంటే మీ బడ్జెట్లో ఏ ఫోన్ చూస్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ OnePlus అండ్ నథింగ్. సో మై డియర్ ఆడియన్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి బిజినెస్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఇంకా చేయకపోతే మా కాంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.